హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేనైతే ఈరోజు ఈవినింగ్ అయితే వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడు నేనైతే స్వీట్ కార్న్ పెప్పర్ రైస్ అయితే చేస్తున్నాను. అది ఎలా చేయాలి ఏంటి అనేది మీకు కూడా షేర్ చేస్తాను. ఇప్పుడైతే ఎలా చేయాలి ఏంటి అదైతే చూపిస్తాను. నేనిక్కడ ఒక కప్పు స్వీట్ కార్న్ అయితే ఉడకపెట్టుకున్నాను. తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, ఒక 2 పచ్చిమిర్చి, అల్లం కొద్దిగా, వెల్లుల్లి, 2 ఆనియన్స్, కరివేపాకు, హాఫ్ క్యాప్సికమ్ కట్ చేసుకున్నాను. నెక్స్టు చిల్లీ ఫ్లేక్సు, మిరియాల పొడి ఈ ఇంగ్రీడియెంట్స్. నెక్స్ట్ ఉడకపెట్టుకున్న అన్నం. ఒక 6 స్పూన్స్ అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను. పాన్ బాగా హీట్ అయింది. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. నెక్స్ట్ నేనిక్కడ ఒక 2 ఆనియన్స్‌ని ఇలా చాప్ చేసుకున్నాను. ఇది అయితే యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిమ్‌లో అయితే పెట్టుకోవాలి. ఈ ఆనియన్స్ అనేటివి మనము ఫ్రైడ్ రైస్ ఇలా చేసుకునేటప్పుడు దీని ముందు కూడా చెప్పాను కదా! హాఫ్ బాయిల్ అయితే చాలా బావుంటుంది. ఐ మీన్ కచ్చా పచ్చాగా ఉంటే బావుంటుందనమాట. ఇప్పుడు మళ్ళీ నేను ఫ్లేమ్‌ని అయితే హైలో అయితే పెడుతున్నాను. ఇలా కొంచెం సేపు ఫ్రై చేసిన తర్వాత జస్ట్ నేను ఒక 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లము, కొద్దిగా వెల్లుల్లి అయితే తీసుకున్నాను. దీన్ని కూడా వేసుకొని ఫ్రై అయితే చేసుకున్నాను. అంటే మరీ ఎక్కువ వేస్తే మనకు వెజిటబుల్ రైస్ తిన్న ఫీలింగ్ వస్తుంది. అలా కాకుండా జస్ట్ కొద్దిగా వేస్తే టేస్ట్ అనేది బావుంటుందనమాట. ఇప్పుడు నెక్స్ట్ నేనైతే స్వీట్ కార్న్ అయితే 1 కప్ స్వీట్ కార్న్ అయితే యాడ్ చేస్తున్నాను. నేను ఇది ఉడకపెట్టుకున్నాను ఆల్రెడీ. ఉప్పు వేసి ఉడకపెట్టుకున్నాను స్వీట్ కార్న్‌ని. ఇది చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో మనం ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఐ మీన్ బయట తెచ్చుకునే ఫ్రైడ్ రైస్ కంటే మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తో హెల్తీగా అయితే చేసుకోవచ్చు కదా! నెక్స్ట్ నేను క్యాప్సికమ్ అయితే వేస్తున్నాను. ఇక్కడ కొద్దిగా క్యాప్సికమ్ కట్ చేసుకున్నాను. ఇదైతే యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే అన్ని వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. ఐ మీన్ బీన్స్, క్యారెట్ అన్నీ కూడా వేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ అవేం వేయట్లేదు. ఇక్కడైతే సాల్ట్ యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఒక 2 స్పూన్స్ సాల్ట్ అయితే వేస్తున్నాను. సాల్ట్ వేసిన తర్వాత కొంచెం సిమ్‌లో అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే మనం సాల్ట్ వేసిన తర్వాత మనం వేసుకున్న వెజ్జీస్ అన్నీ కూడా సాల్ట్ అబ్జర్వ్ చేసుకుంటుంది కదా! కాబట్టి కొంచెం సిమ్ చేస్తే బావుంటుంది. ఆ సాల్ట్ అనేది ఈవెన్‌గా అన్ని వెజ్జీస్‌కి ఈవెన్‌గా స్ప్రెడ్ అవుతుందన్నమాట. ఇక్కడ నేనైతే ఒక 1 స్పూన్ గరం మసాలా అయితే తీసుకున్నాను. నెక్స్ట్ 1 స్పూన్ ధనియా పౌడర్ అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే జస్ట్ ఒక హాఫ్ స్పూన్ కారం అయితే యాడ్ చేస్తున్నాను. ఈ స్పైసెస్ అన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి ఈవెన్‌గా కలుపుకొనేసి సిమ్‌లో కొంచెం సేపు కార్న్ ఫ్రై అవ్వాలన్నమాట. ఈ ఆనియన్స్ అన్నీ చూసారా ఈవెన్‌గా ఫ్రై అయితే అయ్యింది కదా! మనం వేసిన మసాలా మొత్తం కూడా ఈవెన్‌గా అయితే కార్న్‌కి, ఆనియన్స్‌కి మొత్తం కూడా బాగా నీట్‌గా కలిసేటట్టయితే కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం సేపు అయితే దీన్ని సిమ్‌లోనే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం ఫస్టే పెట్టుకున్నాం కదా రైస్‌ని, ఈ రైస్‌ని ఇందులోకైతే యాడ్ చేసుకోవాలి. ఇది వేడిగా ఉన్న రైస్ కంటే కొంచెం చల్లగా ఉన్న రైస్ వేసుకుంటే బావుంటుంది.
మనం తీసుకున్న మసాలాకి సరిపోయేటట్లుగా రైస్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్‌ని ఈవెన్‌గా కలుపుకోవాలన్నమాట మొత్తం అంతా గూడా. ఇప్పుడు కలుపుకున్నాం కదా! ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలన్నమాట. స్టవ్ ఆన్ చేసుకొని ఈ రైస్ మొత్తం చల్లగా ఉన్న రైస్ మొత్తం వేడయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అంటే ఎందుకు స్టవ్ ఆఫ్ చేసుకోవాలంటే, మనం రైస్ వేసుకున్న తర్వాత మొత్తం రైస్ అంతా కలిపేసి ఒక్కసారి మనము లిడ్ క్లోజ్ చేసుకుంటే హైలో పెట్టుకోవాలి. అప్పుడు రైస్ మొత్తం మనకు వేడి వేడిగా ఉంటుందన్నమాట. ఆ టేస్టింగ్స్ అన్నీ కూడా ఈవెన్‌గా స్ప్రెడ్ అవుతాయి. ఇప్పుడు నేనైతే కొంచెం సాల్ట్ అయితే సరిపోయిందా లేదా అని అయితే చెక్ చేసుకుంటా. సూపర్‌గా ఉంది. చాలా బాగుంది. ఇప్పుడు నేనైతే ఇది ఇలాగే వదిలేసి ఈ విధంగా అయితే స్ప్రెడ్ చేసేసేయాలి. ఇలా లిడ్ క్లోజ్ చేసేసి ఒక 2 మినిట్స్ ఉంటే చాలు, సరిపోతుంది. ఇప్పుడు 2 మినిట్స్ తర్వాత నేను మళ్ళీ లిడ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. మనం ఇలా అయితే రావాలన్నమాట. ఈవెన్ మనం ఇలా కలుపుకునేటప్పుడు పొగలు వస్తే రైస్ అనేది పర్ఫెక్ట్‌గా అయితే సెట్ అయిపోయింది. దీని టేస్ట్ కూడా సూపర్ ఉందన్నమాట. ఇప్పుడు స్విచ్ ఆఫ్ అయితే చేసుకోవాలి ఫ్లేమ్‌ని. ఈ ప్లేస్‌లో నేనైతే కొత్తిమీర అయితే వేస్తున్నాను. ఈవెన్ కొత్తిమీర కొంచెం పచ్చిగా ఉంటే బాగుంటుంది కదా! అది మనకు తగులుతా తిన్నప్పుడు ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అందుకని నేను ఇప్పుడైతే యాడ్ చేశాను. ఎంతో టేస్టీ స్వీట్ కార్న్ పెప్పర్ రైస్ రెడీ. ఇంతకీ పెప్పర్ వేయలేదనుకుంటున్నారా? ఇప్పుడు వేస్తాను. పెప్పర్ అనేది లాస్ట్‌లో వేయాలి. పెప్పరు నెక్స్ట్ నేనైతే చిల్లీ ఫ్లేక్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇవి 2 యాడ్ చేసుకునేస్తే ఇంకా అంతా కంప్లీట్ అనమాట. ఫైనల్లీ మన ఇంగ్రీడియెంట్ పెప్పర్ అండ్ చిల్లీ ఫ్లేక్స్. అంతే. సింపుల్‌గా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తో మనం ఏం వేస్తున్నామో అది హెల్తీయా కాదా అనేది మనకు తెలుసు. అలా చేసుకుంటే మనం ఏం చేసిస్తే మన పిల్లలు అదే తింటారు. కాబట్టి వీలైనంత వరకు బయట ఫుడ్ అవాయిడ్ చేసి ఇంట్లో ఫుడ్ పెట్టడానికే ట్రై చేయండి. మీరు ఏం చేసిస్తే మీ పిల్లలు అదే తినాలి. ఆ విధంగా మీ పిల్లల్ని అయితే మోటివేట్ చేసుకోండి. బయట తిని ఫుడ్ ఫుడ్ ఎఫెక్ట్ అయ్యి చాలామందికి కడుపు నొప్పి అయితే వస్తుంది కదా! అలా కాకుండా ఇలా చేసుకుంటే హెల్తీగాను ఉంటుంది. అట్ ద టైం బయటకెళ్ళాల్సిన అవసరం లేదు. బయటకైతే వెళ్ళాలి. ఎప్పుడో అకేషనల్‌గా బయట ఫుడ్ తింటే బావుంటుంది. ప్రతిసారి ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్‌కి పిల్లల్ని వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. అప్పుడు హెల్త్ కూడా చాలా బావుంటుంది. ఇప్పుడైతే టేస్టీ స్వీట్ కార్న్ పెప్పర్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే సర్వింగ్ అయితే చేసేసుకుందాం. ఇప్పుడైతే నేనైతే ప్లేటింగ్ అయితే చేసుకుంటున్నా. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటి అనేది చెప్పండి. ఇప్పుడైతే టేస్టీ స్వీట్ కార్న్ పెప్పర్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఎక్సలెంట్ ఉంటుందన్నమాట. మీరు రైతా ఇష్టం లేని వాళ్ళైతే ఆనియన్‌తో కూడా తినొచ్చు. అసలు ఏమి సైడ్ డిష్ లేకుండా కూడా తినేయొచ్చు. టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.